హలో అండి, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ ఈ ఛానల్లో మనం ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ పైపింగ్ వేసి ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అయితే మేమైతే వైరింగ్ అయితే పైప్ నుంచి స్లాబ్ నుంచి అయితే వైరింగ్ అయితే లాగి అయితే ఉంచేశాను. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడైతే వైరింగ్ లాగి ఇక్కడ పెట్టేశాను. ఈ వైర్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వీటికి ఈ ఛానల్లో మనం పైప్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొట్టి చూపిస్తాను. మనకు ఎక్కడెక్కడ ఏ లైట్ కావాలనేది సీలింగ్లో అయితే మనకు డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓనర్ గారు. ఇలా 3/4 పైప్ అయితే తీసేసుకొని మనం ఇలా కార్నర్కి అయితే మనకు ఏ సైడ్లో ఇక్కడ లైట్ అయితే వస్తుందో ఎగ్జాక్ట్గా చూసుకొని ఇలా పైప్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇలా అయితే చేసేసుకొని ఇది కూడా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పైప్ తీసేసుకొని పైపులో అయితే కొట్టడం అయితే జరుగుతుంది. సీలింగ్లో పైపులు కొట్టుకుంటే చాలా నీట్గా వర్క్ అయితే కూడా నీట్గా ఉంటుంది. ఛానల్ కూడా ఎలాంటి ఈ కరెంట్ వైర్ల డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. ఇలా అయితే పైపులు అయితే ఎక్కడెక్కడ ఏవేవి కావాలనేది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను. మాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం అయితే మేము పైప్స్ అయితే అన్ని 4 సైడ్ల 4 పైప్లు పెట్టేసుకొని కట్ చేసుకొని మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకొని ఇలా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ అయితే పైప్ అయితే పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే పైప్స్ అన్నీ కట్ చేశాను. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ నీల్ క్లాంప్స్ అయితే కొడదామండి. పైప్లకు క్లాంప్స్ కొట్టేసిన తర్వాత చూపిస్తాను. చాలా నీట్గా ఉంటుంది వర్క్. ఇలా అయితే కొట్టేస్తున్నాను క్లాంప్స్. ఇలా క్లాంప్స్ కొట్టుకున్నట్టయితే చాలా నీట్గా అయితే వర్క్ అయితే ఉంటుంది.
ఇట్లా ఆల్మోస్ట్ అయితే మనం పైపులు అయితే కొట్టేసుకున్న తర్వాత ఈ వైర్లు మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎక్కడెక్కడ ఏ వైర్స్ ఎలా వెళ్తాయి అనేది చూద్దాం ముందుగా. తర్వాత ఈ రెడ్ వైర్లు వచ్చేసి ఇది ఒక సైడ్ అయితే పోవడం అయితే జరుగుతుంది. ఈ రెండు ఒక కార్నర్కి అయితే తీసేసుకుంటున్నాను. వీటికి మనం 1 స్క్వేర్ అయితే ఒక బ్లాక్ అయితే తీసేసుకొని ఈ బ్లాక్ వైర్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేది చూద్దాం. వేసుకొని వీటికి ఇలా టేప్ అయితే వేస్తున్నాను. టేప్ వేసుకొని ఇక్కడ ఈ పైప్ అయితే కొట్టేశాను కదా, ఈ పైపు ఈ వైర్ ఎక్కడ ఏ కార్నర్కు కట్ చేసుకున్నామో ఆ కార్నర్కు సంబంధించి వైర్ అయితే పైపులు అయితే పంపిద్దాం. ఇప్పుడు నేను ఈ కార్నర్కు వైర్ అయితే పంపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా మాకు ప్యాన్ బాక్స్ పైనే ఛానల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కొద్దిగా టైట్ అయితే ఉంటుంది. చూడొచ్చు అక్కడ ఆ పైప్లో ఈ పైప్ నుంచి ఇలా అయితే మనం తోసేస్తున్నాం. మీకు వైరు కొద్దిగా లెంత్ ఎక్కువైంది అదని అనుకుంటే ఓన్లీ రెడ్ వైర్ మీరు లైట్ ప్యాంట్కి ఏదైతే తీసుకున్నామో అదొక్కటి సింగిల్గా పంపిస్తే సరిపోద్ది. న్యూట్రల్ కోసానికి అయితే బ్లాక్ వైర్ అయితే రిటర్న్ తీసుకున్నా పర్వాలేదు. చాలా లెంతీగా ఎక్కువైతే వచ్చినప్పుడైతే కొద్దిగా బ్లాక్ వైర్ కొద్దిగా లాగేసుకుంటే సరిపోద్ది. ఇలా ఆ కార్నర్కి అయితే పంపించేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ వైర్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక రెడ్ వైర్ ఉంది కదా, అది తీసుకొని ఇంకొక కార్నర్కి అయితే పంపిస్తున్నాను. మన ఛానల్లో అయితే ఎలక్ట్రికల్ వర్క్ గురించి అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి అయితే ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. అందుకని మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పంపిస్తున్నాను. అక్కడ ఆ కార్నర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నాకేంటంటే కరెక్ట్ ఈ ఛానల్ ఇక్కడ రాకపోతే పోయడానికి అయితే ఉంటుండే. ఇలా పాసిలింగ్లో ఇలా అయితే పైపులు అయితే కొట్టేసుకొని నీట్గా వర్క్ చేసుకుంటే చాలా అద్భుతంగా మంచిగా ఉంటుంది. ఛానల్కు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. కానీ ఇలా పైపులు వేసి చేయాలంటే వర్క్ చాలా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం కొంతమంది అయితే ఈ పాసిలింగ్లో అయితే ఫ్లెక్సిబుల్ పైప్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ పైప్ కూడా వేయచ్చు, కానీ అంత నీట్గా అయితే వర్క్ ఉండదు. పైపులు అయితే వేసుకొని చేసుకున్నట్లయితే వర్క్ అయితే నీట్గా అయితే రావడం అయితే జరుగుతుంది మనకైతే. ఒకవేళ నూటల్ వైర్ ఎక్స్ట్రా అనిపించిందంటే కొద్దిగా లాగేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్ అయితే మనకు ఇలా అయితే కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే పంపిస్తున్నాను. ఈ ఛానల్ అనేది రావడం వల్ల మనకు చాలా డిస్టర్బెన్స్గా అవుతుంది. ఈ ఛానల్లో పెట్టినప్పుడు మనం వైరింగ్ చేసినప్పుడు లాగినప్పుడు అయితే ఈ వర్క్లో అయితే తొందరగా అయితే పడవద్దు.